హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ధర్మస్థల దీని గురించి మనం గత కొంతకాలంగా సంచలనమైన వార్తలు, సంచలనమైన విశ్లేషణలు వింటూ వస్తూ ఉన్నాం. ధర్మస్థల్లో కొన్ని పదుల సంఖ్యలో అమ్మాయిలు మాయమైపోయారని, వాళ్ళందరూ కూడా శవాల రూపంలో పాతి పెట్టబడ్డారని 1995 నుంచి 2014 వరకు దాదాపుగా 20 సంవత్సరాల పాటు యథేచ్ఛగా ఆడపిల్లలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు, యంగ్స్టర్స్ లైంగిక వేధింపులకు పాల్పడి వాళ్లను చంపేశారని, అలాగే వాళ్ళని తీసుకెళ్లి పాతి పెట్టారని ఒక శానిటైజేషన్ ఉద్యోగి కంప్లైంట్ చేశాడు. ఆయన 2025 జూలైలో ఆయన కోర్టు ముందుకు వచ్చారు. ఒక మాస్క్ వేసుకుని విజిల్ బ్లోయర్ లాగా వచ్చి ఆయన కంప్లైంట్ చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, కొన్ని పదుల సంఖ్యలో శవాలను ఈ చేత్తో పూడ్చిపెట్టాను. కొన్ని ఆయన వస్తూ కూడా ఆయన కొన్ని అస్థి పంజరాల అవశేషాలను తీసుకొచ్చి చూడండి సార్ అని చెప్పి బ్యాగ్ లో తీసుకొచ్చి నా చేతితో నేను యూనిఫామ్ లో ఉన్న అమ్మాయిలను కూడా పాతి పెట్టానని చెప్పాడు. చాలా జుగుప్సాకరమైన అంశం, చాలా దురదృష్టకరమైన అంశం, చాలా దౌర్భాగ్యమైన అంశం. అంటే అందరూ చాలా గొప్పగా భావించే ధర్మస్థల ప్రాంతం, ఎంతో పవిత్రమైన ప్రాంతంలో ఇన్ని సంఘటనలు జరిగాయని చెప్పేసి ప్రపంచం మొత్తం నిద్రపోయింది. అది కర్ణాటక నుంచి మొదలై తెలుగు రాష్ట్రాలకు వచ్చి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళి, అక్కడి నుంచి చివరికి పాకిస్తాను, శ్రీలంక ఇలాంటి చోట్ల కూడా చర్చించుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపు 13 చోట్ల తవ్వారు వాళ్ళను. దాని మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 13 చోట్ల తవ్వకాలు జరిపారు. 9 చోట్ల ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. ఒక 4 చోట్ల మాత్రం చిన్న ఇవి అంటే ఎముకలు దొరికినాయి, కొన్ని చోట్ల దుస్తులు దొరికినాయి అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును క్లోజ్ చేసినట్టుగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అదే సమయంలో ఒక వ్యక్తి తమ కూతురు చనిపోయిందని చెప్పిన సుజాత భట్, ఆమె యూటర్న్ తీసుకున్నారు. ఎవరో ఒత్తిడి చేస్తే చెప్పారని చెప్పారు. మొత్తం అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఈ అంశం మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి అనేక పత్రికల్లో వ్యాసాలు రాసి, అలాగే అనేక ఛానళ్లలో తాను ఏం చూశాను, తన రీసెర్చ్ లో ఏం బయటపడిందని చెప్పిన వ్యక్తి వికాస్ శర్మ, ప్రస్తుతం ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ప్రస్తుతం మనతో పాటుగా జూమ్ లైన్ లో రెడీగా ఉన్నారు. వికాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం వికాస్ గారు. ఓవరాల్ గా అసలు ఏదో చాలా సంచలనం, మొత్తం అసలు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మోగపోయాయి, అందరినీ డబ్బులు ఇచ్చి నోళ్లు మూయించేశారు, ఏదో ఒక ఉత్పాతం జరుగుతోందని చెప్పారు కదా. సో ఓవరాల్ గా ఏం అవుట్కమ్ ఏంటి సార్, రిజల్ట్ ఏంటి ఈ సిట్ దర్యాప్తులో? సార్ ఒక్కటి చెప్తాను. ఇప్పుడు మీరు సత్యం మాట్లాడుతున్నారు, మీ ఛానల్లో సత్యం వస్తుంది, మీకు మళ్ళీ ఒక కమెంట్ వస్తుంది, మీరు డబ్బులు తీసుకొని సత్యం మాట్లాడుతున్నారని మీకు వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. దానికోసం మేము చాలా ఫేస్ చేసాం. నేను ఇప్పుడు ఈ ఒక ఇన్సిడెంట్ కి వచ్చింది ఎప్పుడు సమీర్ ఎండి వచ్చి ఒక వీడియో చేస్తాడు. సమీర్ ఎండి ఈజ్ నాట్ సమీర్ ఎండి, మొహమ్మద్ సమీర్. వాడు చాలా బ్రిలియంట్ గా వాడు సమీర్ ఎండి సమీర్ అంటే హిందువులు పేరు పెట్టుకుంటారు, ముస్లిమాన్లు పేరు పెట్టుకుంటారు, తెలుస్తుంది. సో అలాంటి ఒక వ్యక్తి చాలా బ్రిలియంట్ గా వాడు సమీర్ ఎండి అని పేరు పెట్టుకొని ఒక మంచి వీడియో చేసి, వీడియో చేసి స్టేట్ మొత్తం ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు. అయిన తర్వాత మనం రీసెర్చ్ చేద్దాం, కరెక్ట్ ఎంతని జరిగిందంటే ఆ ధర్మక్షేత్రం కానీ ఇంకొకరు ధర్మక్షేత్రం అయినా కానీ తప్పు జరిగింటే తప్పే చూద్దాం, మనం వెళ్దాం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేద్దామని గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. ఫ్రమ్ పాస్ట్ 6 months మేము ఇంకే పని చేయట్లేదు, ఓన్లీ ధర్మస్థల. సుజాత భట్ మీరు చెప్పారు కదా, ఆమె కూడా ఎక్స్పోజ్ అయ్యింది మనలాంటి ఒక జర్నలిస్ట్ తోనే. ఒక యూట్యూబ్ ఛానల్లో జర్నలిజం చేసే లాంటి వాళ్ళతో వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేప్పుడు అది తనే ఒప్పుకొనేసింది, లేదు నేను తప్పు చేసేసాను, నాకు అనన్య భట్ అనే కూతురే లేదు అని చెప్పేసింది. ఈ భీమా అని కాదు, వాడి పేరు చెన్నయ్య. యాక్చువల్లీ వీళ్ళు భీమా అని పేరు పెట్టారు. భీమా అని ఎందుకు పేరు పెట్టారంటే ఒక క్యాస్ట్ ని అంటే వాళ్ళని వీళ్ళకి ఏం చెప్తారు దాన్ని ఫైట్ చేపిద్దామని. అంటే భీమా అంటే జై భీమ్, దళిత్ కార్డు ప్లే చేసేదానికి ఒక క్లీన్ గా భీమా అని పేరు పెట్టాడు. వాడి పేరు చెన్నయ్య. వాడు ఎస్ఐటి ముందు ఇప్పుడు వచ్చి క్లియర్ గా చెప్పేశాడు, లేదు నేను ఈ షడ్యంత్రం జరిగింది, నాకు డబ్బులు ఇచ్చారు, ఆమిషం ఇచ్చారు, భయం పడిచ్చారు,
థ్రెటన్ ఇచ్చారు, దానికోసమే ఇలాంటివన్నీ చేసేసాను, దయచేసి నన్ను క్షమించండి అని ఎస్ఐటి ముందు ఒప్పుకొనేస్తాడు. ఇప్పుడు ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు ఈ షడ్యంత్రంలో భాగమై ఉన్నారో వాళ్ళని అందరినీ ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు ప్రపంచం చూడాలి. నేను చెప్తాను, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ. వాళ్ళ ఉద్దేశం ఇంత కుట్ర చేయటానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకళ్ళను ఇంత వ్యూహాత్మకంగా ఒకళ్ళను ప్రవేశపెట్టి ఒక సినిమాటిక్ గా కనపడుతోంది వికాస్ గారు నాకు. ఒక అంటే మన సినిమాల్లో చూస్తుంటాం, ఒక సీరియల్ మర్డర్స్, వాటిని హీరో వచ్చి ఛేదిస్తాడు, ఆ రకమైన సన్నివేశాలను కల్పన చేసుకుని వీళ్ళు ఈ కుట్ర పన్నారు అనుకోవచ్చా? మోస్ట్లీ ఒక్క అది ఉండొచ్చు. ఇంకొకటి కమ్యూనిస్ట్ యాంగిల్ ఉంది ఇక్కడ. ఎస్డిపిఐ వాళ్ళు, పిఐఎఫ్ వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. స్టార్ట్ చేసింది హిందూ లీడర్ అని చెప్పుకునే లాంటి మహేష్ శెట్టి తిమరుడి, ఎక్స్ హిందూ లీడర్. ఇప్పుడు హిందూ లీడర్ కాదు వాడు స్టార్ట్ చేసినప్పుడు నేను హిందూ లీడర్, హిందూ జాగరణ వేదిక నాది ఉంది, నేను ఇక్కడ పనిచేస్తాను, ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, నేను మాట్లాడతాను అని వచ్చాడు. ఓకే, వాడు చాలా మంచి పని చేస్తున్నాడు అని వి అప్రిషియేట్ హిమ్. అవును, మంచి పని చేస్తున్నాడు, ఒక అమ్మాయికి న్యాయం కోసం వాడు జీవనమే వాడు పాడు చేసుకుంటున్నాడు, వాడి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు అని మేము మాట్లాడాము. కానీ వస్తూ 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 వాళ్ళ చుట్టూ వచ్చిన వాళ్ళు ఎలాంటి వాడు అంటే క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు. స్టాన్లీ అనే లాంటి వాడు ఒక్కడు వస్తాడు, మైసూర్ నుంచి వెళ్తాడు. ఆ తోటి నుండి ఒక్కడు ఎస్డిపిఐ వాళ్ళు వచ్చి వీడికి సపోర్ట్ చేస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళందరూ వాళ్ళతోనే ఉంటారు. సో వీడు హిందూ లీడర్ గా ఉండి ఒక టెంపుల్ ఎందుకు టార్గెట్ చేశాడు అని మేము సూక్ష్మంగా గమనిస్తే అప్పుడు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆ టెంపుల్ డిఫేమ్ జరిగితే అంటే మంజునాథ స్వామి మీద ఉన్న భక్తి మీద చేసిన దాడి ఇది. భక్తి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొన్ని జనాలు అక్కడ కమెంట్ చేసేవాళ్ళు, నేను తెలుగు ఛానల్లోనూ చూశాను, నేను అధర్మస్థల, అది ధర్మస్థల కాదు, కరెక్ట్, అది చూశాను నేను. భగవంతుడి సమక్షంలోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు, ధర్మస్థలం ఎట్లయింది అని చెప్పి సహజంగా ఆ భావన క్రియేట్ చేశారు. కరెక్ట్, ఆ భావన క్రియేట్ చేశారు. ఇంకొకటి వీరేంద్ర హెగ్గడే గారు, అంటే ఇప్పుడు ధర్మస్థల ఏంటి ధర్మాధికారి గారు ఉన్నారు, వాళ్ళని స్పెసిఫిక్ గా టార్గెట్ చేశారు. ఈ ఫ్రమ్ జైన్ కమ్యూనిటీ రన్నింగ్ ఏ శివ టెంపుల్. ఎవరు పూజ చేస్తారంటే అక్కడ మాధ్వ సంప్రదాయం, అంటే వైష్ణవులు శివుడికి పూజ చేస్తారు. అంటే ఒక 3 సంప్రదాయాలు మిక్స్ అయిన ఒక పరంపర అక్కడ ఉంది. జైనులు, వైష్ణవులు, శైవులు ముగ్గురు ఉన్నారు. జైనులు ఆడళిత చేస్తారు, పూజని వైష్ణవులు చేస్తాడు, శైవ పంత శివాన్ని ఆరాధిస్తారు. సో ఇలాంటి ప్లేస్ లో వీరేంద్ర హెగ్గడే గారు చాలా పెద్ద పెద్ద ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అంటే SKDRDP అని, శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన, అంటే స్వసహాయ సంఘం చేసి ఇప్పటి వరకు కర్ణాటక మొత్తం 2 lakh ప్లస్ స్వసహాయ సంఘం వీళ్ళతో రిజిస్టర్ గా ఉంది. వాళ్ళకి కెనరా బ్యాంక్ తో టైఅప్ అయ్యి వీళ్ళు చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వితౌట్ గ్యారంటీ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. ఇది NGO, శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన. ఇంతన్నీ చేసిన పనిలే దాన్ని చూసి కొన్ని మందులకు పాపం తట్టుకునే దానికి కాలేదు. వాళ్ళు దానికి ఏదైనా షడ్యంత్రం చేయాలని, ఒక్కటి హిందూ ధర్మం ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది, అక్కడ ఏ క్రిస్టియన్ కన్వర్షన్ కూడా జరగట్లేదు. ధర్మస్థలం మొత్తం ఒక్క ధర్మస్థల ఏ క్రిస్టియన్ మిషనరీ చేసేకి కాకపోయిన పనుని చేస్తుంది. చూడండి, 3 times అన్నదానం ఉంది ధర్మస్థలంలో. ఎవరికి ఏదైనా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇలా హెల్ప్ కావాలి అంటే వాళ్ళది హాస్పిటల్ ఉంది, వాళ్ళే రెఫర్ చేస్తారు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరో నా కూతుర్ని చదివించాలి, నా దగ్గర డబ్బులు లేదంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎవరో వచ్చి నాకు పని కావాలంటే పని ఇస్తారు. ఎవరో వచ్చి నా జాబ్ లో లాస్ అయిపోయింది, నాకు లోన్ ప్రొవైడ్ చేయండి, నేను సక్సెస్ అవుతాను, నేను నా బిజినెస్ లో సక్సెస్ అవుతానంటే లోన్ ప్రొవైడ్ చేస్తారు విత్ నో గ్యారంటీ అండ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక క్రిస్టియన్ మిషనరీ ఇన్ని పనులు జరుగుతుంటే వాటన్నింటినీ ఫోకస్ అవ్వలేదు, కానీ ఒకే ఒక అంశం ఫోకస్ అయింది. అది లేనివన్నీ కూడా అభూత కల్పనలు క్రియేట్ చేసి అక్కడ ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, పసిబిడ్డలను చంపేస్తున్నారు అనేది ఫోకస్ అయింది దేశం మొత్తం.
నిజం చెప్పాలంటే అవును. ప్రపంచం మొత్తం ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్. సక్సెస్ అయ్యారు కదా. అవును, అవును, 100% వాళ్ళు సక్సెస్ అయ్యారు దీంట్లో. ఒక్క ధర్మక్షేత్రంని డిఫేమ్ చేసి దాంట్లో ఆ మొత్తం ఎవరెవరు అంటే మనం చెప్పొచ్చు అంటే లెఫ్టిస్ట్ వింగ్ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఉమ్. సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. బట్ మన పోరాటం ఏముండే ఇప్పుడు మనం చేస్తుండేది ఇప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళాలి. ఒక పెద్ద క్షేత్రం ఇబ్బంది డిఫేమ్ అయిపోయి పడిపోయింది. వికాస్ గారు, ఆ, ఇందులో అంటే కులాలు మతాల మధ్య ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఒక కుట్ర కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ధర్మక్షేత్రాన్ని డిఫైన్ చేయటమే కాదు, ఈ వర్గాలు కులాలు మతాల మధ్య కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే ఒక ప్రమాదం అయితే ఉండింది. ఇది కనుక అవును, సిట్ ఇవన్నీ తేల్చకపోయి ఉంటే ఇలాంటి జరిగే ప్రమాదం ఉండింది. సో కరెక్ట్. ఇప్పుడు అలాంటి కుట్రదారులని ఎవరైతే కుట్ర పన్ని కాన్స్పిరసీ చేసి ఈ రకమైన పనికి పూనుకున్నారో వాళ్ళని కూడా వెలికి తీసి శిక్షించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంది కదా. కరెక్ట్. ఇప్పుడు సిట్ వాళ్ళు ఈ పని చేయాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఇంత పెద్ద కుట్రం జరిగింది, ఇంత పెద్ద షడ్యంత్రం జరిగి, ఇంత పెద్ద డిఫేమ్ జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఉమ్, ధర్మస్థలం అంటే అందరికి ఎవరు ధర్మస్థలం అంటే మంజునాథేశ్వరి ఎప్పుడు ఎవరు మాట్లాడరు, మంజునాథేశ్వరి అన్నారు. ఇప్పుడు అందరూ చెప్తారు, "ఓ, అదే అక్కడ రేప్ జరిగింది కదా, అక్కడ మర్డర్ జరిగింది కదా" అని మాట్లాడేలాంటి సిచ్యుయేషన్ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే ఎన్ఐఏ అయినా రావాల్సిందే. ఇక్కడ ఉమ్, మన కర్ణాటక నుంచి కొన్ని స్వామీజీలందరూ వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చి వచ్చారు అమిత్ షా గారికి, మీరు ఎంట్రీ కావాల్సిందే దీనికోసమని. అండ్ ఉమ్, నేను లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తెలుగు రాష్ట్రంలో ఉండేలాంటి ఒక ఫైర్ బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఇంటర్ఫేర్ వచ్చి అట్లీస్ట్ అక్కడ తెలుగు ప్రజలకు ఒక అవేర్నెస్ అవుతుంది నా ఒక ప్రముఖ ఉద్దేశం. గ్రేట్ అండి. ఎందుకంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. సంప్రోక్షణ అంటారు కదా, ఒక గ్రహణం బట్టి వీడిన తర్వాత అవును, సంప్రోక్షణ చేస్తారు ఆలయాన్ని. ఆ అవును, రకమైన అవును, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు తేలిపోయిన తర్వాత దాన్ని సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కరెక్ట్. సంప్రోక్షణ చేయాలంటే మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు రావాలి, వస్తేనే అది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ దాని యొక్క పవిత్రత పెరుగుతుంది. ఇంతకుముందు ఆ నెగిటివిటీ అంతా పోయి పవిత్రత పెరిగే అవకాశం ఉంది. ప్రతి స్టేట్ లో ఉండాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. వాళ్ళలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి ప్రాబ్లం రాదేమో అనుకుంటాను నేను. ప్రతి స్టేట్ లో ఎగ్జాక్ట్లీ. ఉండాలి. ఆ, ఇప్పుడు చూడండి, ఆ, తిరుపతిలో అంత పెద్ద కుట్రం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ చేశాడు ఆయన, ఎలా రియాక్ట్ చేశారు అనేది మనం చూసాము. ఇక్కడ కర్ణాటక డెఫినెట్లీ. నుంచి ఒక పెద్ద ట్రెండ్ కూడా అయింది ట్విట్టర్ లో, మీరు చూసింటే కర్ణాటకలో వి స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్, కర్ణాటక స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ అని ఒక పెద్ద ట్రెండ్ జరిగింది ఇక్కడ. ఆ, అదే ఇలాంటి ఒక ఆయన ఇక్కడ ధర్మస్థల మ్యాటర్కి వచ్చి తెలుగు ప్రజల కోసం ఒక చిన్న అవేర్నెస్ ఇవ్వాలి. ఇలాంటివి జరగకపోయిన ప్లేస్ లో ఇంత పెద్ద డిఫేమ్ జరుగుతుంది, ఈ షడ్యంత్రం బయటకు రావాలని వాళ్ళు ఒక వాయిస్ రైజ్ చేస్తే ఇండియా మొత్తం ట్రెండ్ అవుతుంది అనేది నా ఒక అనిసిక, నా ఒక అభిప్రాయం. డెఫినెట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని కన్నడ టీవీ 9 ఛానల్లో మీరే నాకు పంపించారు. కన్నడ టీవీ 9 అవును, ఛానల్లో అవును, కూడా ప్రచారం అవును. జరుగుతుంది. చాలా కన్నడ మీడియాలో చెప్తున్నారు 11వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, సాయంకాలం 5 గంటలకు ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు అని చెప్పేసి రకరకాలుగా మీడియాలో న్యూస్ వార్తా వస్తుంది. కథనాలు వస్తున్నాయి. ఇంకా డిప్యూటీ సీఎం గారి పేషీ నుంచి దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే మాకు రాలేదు. ఎస్, ఇప్పుడు ఒక 20 పేజెస్ లాంటి ఒక పెద్ద మెమోరాండమే తయారు చేసాం మనం. ఏ ఏ ప్రకరణంలో ధర్మస్థలాన్ని డిఫేమ్ చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా వీళ్ళు నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అంటే లెఫ్ట్ వింగ్ ఎవరున్నారు వాళ్ళు. ఆ, చూడండి ఇంట్రెస్ట్ ఏంటి, ఇప్పుడు కర్ణాటకలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఉండే లెఫ్ట్ వింగ్ ఛానల్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అందరూ డిఫేమ్ చేస్తుండేది మంజునాథ్ స్వామినే. కానీ మాట్లాడుతూ చెప్తారు, నేను అమ్మాయి కోసం మాట్లాడాము, ధర్మస్థల గురించి మేము మాట్లాడలేము అని చెప్తున్నారు. ఓకే, సరే, ఇప్పుడు అమ్మాయిలది వీళ్ళు చెప్పిన రేప్ అలిగేషన్స్, మర్డర్ అలిగేషన్స్ అన్ని ఫేక్ అని తేలిపోయింది, ఒక ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ లో తేలిపోయింది కదా. ఇప్పుడైనా మీరు ఒక సారీ స్క్రాల్ అరేంజ్ చేశారా? ఒక చిన్న స్క్రాల్ లేదు, తప్పు శుద్ధి చేసి ఎవరు చేయలేదు. అంటే ఇంత పెద్ద డిఫేమ్ జరిగిందంటే ఇప్పుడు మన లాంటి ఈ డిఫేమ్ అయిన లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కి కావాల్సిన వ్యక్తి అంటే అది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు వస్తే వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ ఎవరెవరు తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు అనిపిస్తుంది.
ఎస్ సార్. వికాస్ గారు, మీరు అంటే మీలాంటి వాళ్ళు స్టాండ్ గా నిలబడ్డారు, అంటే ధర్మం పక్షాన నిలబడ్డారు మీరు. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది, ధర్మస్థలిని అధర్మస్థలి చేసేందుకు ఒక ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రయత్నం జరుగుతోందని మీరు అబ్జర్వ్ చేశారు. కానీ సిట్ దర్యాప్తులో 13 చోట్ల తవ్విన తర్వాత ఏమీ లేదు అని తేల్చిన తర్వాత ఇప్పుడు వికాస్ శర్మ లాంటి వాళ్ళని మాట వినటానికి సమాజం సిద్ధంగా ఉంటది. కానీ ఇంతకు ముందు వికాస్ శర్మ లేదు ఇదంతా అబద్ధం అని చెప్పినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు వికాస్ గారు? చూడండి, నేను చెప్పాను కదా, మొహమ్మద్ సమీర్ ఒక వ్యక్తి వచ్చి వీడియో చేస్తాడు. వీడియో చేసిన వెంటనే ఇమీడియట్ విత్ ఇన్ 4 hours అనుకుంటాను, నేను రియాక్షన్ వీడియో ఇస్తాను వానికి. చూడప్ప, ఇలాంటి నువ్వు టెంపుల్ గురించి మాట్లాడదు, అక్కడ జరిగిన అన్యాయం గురించి మాట్లాడు, జరిగింది నువ్వు ఏదైనా మాట్లాడుకో, టెంపుల్ గురించి మాట్లాడదు, మంజునాథ స్వామి గురించి మాట్లాడకు అని నేను వానికి ఒక రియాక్షన్ వీడియో ఇస్తాను. ఒక్క వీడియో ఇప్పుడు 6 months వరకు నాకు వేరే ఏ పని చేసేదానికి టైం లేదంటే ఆ ఒక్క వీడియో. అంటే ఎంత పర్సనల్ అటాక్స్, కమెంట్ మీకే తెలిసి ఉంటుంది సోషల్ మీడియాలో ఉండేది కమెంట్స్. ఓకే, కమెంట్స్ వీకే నాకు థ్రెటన్ కాల్స్, ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక్కడే వెళ్ళేలాంటి సిచ్యువేషన్ లేదు, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేసారు ఇక్కడ. అంటే ఒక్క వీడియో అంత జనాల మనసుకి చాలా ఇంజెక్ట్ చేసేసాడు వాడు. సో వాడు అజెండా ఉండింది ఏంటి? ధర్మస్థల మంజునాథ, వీరేంద్ర హెగ్గడే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ డిఫేమ్ కావాలని వాడు సక్సెస్ అయిపోయాడు దాంట్లో. ఇప్పుడు సత్యం బయటకు వచ్చేప్పుడు అన్ని మీడియాలో సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఇదే నా క్వశ్చన్. నేను చెప్పినట్టుగా చాలా మంది కొన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ పొందారు ధర్మస్థల వీడియోలు చేసి. అక్కడ ఏదో జరిగిపోతుంది, బాలికలను లైంగికంగా వేధించి చంపి పూడ్చిపెట్టారంటే సహజంగానే ఎవరికైనా ఒక ఎమోషనల్ అంశం, అయ్యో అలా జరిగిందా అని అందరూ చూశారు. ఇవాళ ఈ గంజాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ గంజాయి మొక్కలన్నీ కూడా చివరికి మీరు అన్నట్టుగా ఒక క్షమాపణ చెప్పి, లేదు సిట్ ఇలా చెప్పింది, ఇదంతా కుట్ర, మనం పొరపాటు పడ్డామని కూడా చెప్పే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఒక్కరు చేయలేదు. ఒక్కరికో ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. చూడండి, మా భారతదేశం అంటే అమ్మాయిలకి ప్రాధాన్యత స్థానం ఇచ్చాము, అంటే దేవతల స్థానం ఇచ్చాము మనం. వాళ్ళకి ఏదైనా ఇలాంటి ఒక చిన్న అసాల్ట్ జరిగింది ఆర్ ఇలాంటి రేప్ మర్డర్ జరిగింది అంటే మనం ఆబ్వియస్లీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం అండ్ వి స్టార్ట్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ దెమ్. ఎవరైనా కానీ, అది మన హిందూ టెంపుల్ కానీ మనం ప్రొటెస్ట్ చేస్తాం. కానీ జరగక ఇప్పుడు సౌజన్య లాంటి ఒక అమ్మాయికి అక్కడ అత్యాచారం జరిగింది నిజం, కానీ ఆ టెంపుల్ కు వాళ్లకు సంబంధమే లేదు. అదొక్క తప్ప ఇంకన్నీ వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తే అన్ని క్రియేటెడ్ స్టోరీస్. సుజాత భట్, అనన్య భట్ అండ్ ఇప్పుడు వేదవల్లి, కొన్ని ఉన్నాయండి. వేదవల్లి, హేమావతి, పద్మలత, యమున, ఏదో రకరకాల పేర్లు కనపడతా ఉన్నాయి. ఏంటి? అవన్నీ అక్కడ జరిగిన కొన్ని మర్డర్స్, కొన్ని సూసైడ్లు ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో వేదవల్లి ఇస్ సూసైడ్ చెప్తారు. సూసైడ్ కేసును వీళ్ళ టెంపుల్ వాళ్ళే చంపేశారు. ప్రమోషన్ ఇవ్వాల్సింది దానికి, ప్రమోషన్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరికో ఇవ్వాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. దానికోసం వేదవల్లిని చంపేశారు అని వీళ్ళు అలిగేషన్ చేస్తారు. ఒక చిన్న ప్రమోషన్ కోసం ఎవరైనా చంపేస్తారా అని మనం క్వశ్చన్ అడిగితే, నువ్వు డబ్బులు తీసుకున్నావు, పేమెంట్ వచ్చింది, దానికోసం మాట్లాడుతున్నావు అంటారు. ఓకే, పద్మలత ఈ వాళ్ళ తండ్రినే చంపేసింది అని కొన్ని మాట్లాడతారు. అక్కడ ఎందుకు చంపేస్తారంటే వాళ్ళకి ఎంతో అఫేర్ ఉండేది, అంటే ఎక్కడ ఏదో ఇంటర్ క్యాస్ట్ లవ్ చేసింది అమ్మాయి, సో అది మర్యాద హత్య అని చెప్పొచ్చు అని అక్కడ ఉండే లోకలైట్స్ చెప్తారు. కానీ అది రిపోర్ట్ అయిండే కేసు అది. సో అది అన్సాల్వ్డ్ అని రిపోర్ట్ వేసేసారు వాళ్ళు, ఫైండ్ చేసి కాలేదని. ఇంకా ఆనేం అవుతుడు వాడు చెప్తారు, యమునా అని చెప్పారు కదా, వాళ్ళు ఆనేం అవుతుడు వాడు అక్కడ ఎలిఫెంట్ ని వాడు చూసుకునే లాంటి వాడిది ఒక్క ప్రాపర్టీ కూడా వాడి పేర్లో లేదు. వీళ్ళు చెప్తారు ఆ ప్రాపర్టీ కోసమే వాడిని చంపేసేసారు అని. ఇప్పటి వరకు వాడి ఆర్టీఏ వేసి తెచ్చాం మనం డాక్యుమెంట్స్ ని, వాడి పేరులో ఏ ఒక్క సింగిల్ డాక్యుమెంట్ లేదు, వాడి పేరులో ఒక సైట్ కూడా లేదు. ఆ సైట్ కోసమే ధర్మస్థల వాళ్ళు చంపేసేసారు, వీళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేశారు అని వీళ్ళు ఒక పెద్ద అలిగేషన్స్ చేస్తారు. ఒక్కటి వీళ్ళు ప్రూవ్ చేసింటే మనము వాళ్ళతో పాటు ఫైట్ చేసేవాళ్ళు, మనము కూడా వాళ్ళతోనే ఉండే.
ఒక చిన్న జెన్యున్ గా సౌజన్యాది మాత్రం జెన్యున్ గా కనపడుతుంది. అంటే అది 100% డెఫినెట్ గా సౌజన్యాది రేప్ అండ్ మర్డర్ గా తేలింది. బట్ దానికి ఇంకా కల్ప్రిట్స్ ఎవరో పూర్తిగా కూడా బయటపడలేదు. బయటపడ్డాడు ఒక్కడు, సంతోష్ రావు అని. ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ అంటే నెక్స్ట్ డేనే సంతోష్ రావు అనేవాడు ఒక్కడు అరెస్ట్ అయిపోతాడు. వాడిని 1 crore రూపీస్ ఖర్చు పెట్టి రిలీజ్ చేసుకొస్తారు సౌజన్య ఫ్యామిలీ. ఎందుకు సౌజన్య ఫ్యామిలీకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? వాడు ఎవడో ఒక్కడో రేప్ చేశాడని సిబిఐ చెప్పింది, సిఐడి చెప్పింది, ఎస్ఐటి అప్పుడప్పుడు ఒక ఎస్ఐటి ఉండేది అది చెప్పింది, లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు 4 ఇన్వెస్టిగేషన్లోనూ వాడే కల్ప్రిట్ అని చెప్పారు. కానీ కోర్టులో ప్రాసిక్యూషన్ ఫెయిలియర్ వల్ల సంతోష్ రావు బయట వచ్చాడు. కానీ ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో ఒక పెద్ద స్టోరీ స్టార్ట్ అయింది. స్నేహమయ్యి కృష్ణ అనే లాంటి వాడు ఒక్కడు వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు సౌజన్య వాళ్ళ మామ అంటే కుసుమావతి అని ఉన్నారు, సౌజన్య వాళ్ళ మదర్, వాళ్ళ తమ్ముడు విఠల్ గౌడ అని ఉన్నాడు. వాడే ఆ అమ్మాయిని రేప్ చేశాడని ఇప్పుడు ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. అది తెలియదు నాకు అక్కడ ఏం జరిగింది అని. అదొక కంప్లైంట్ కూడా వచ్చింది. సౌజన్యకి అన్యాయం జరిగింది, న్యాయం చేయాల్సింది మన బాధ్యత. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. వాళ్ళ ఫ్యామిలీకి నేను అప్రోచ్ అయ్యాను, 2 times అప్రోచ్ అయ్యాను. సుప్రీంకోర్టుకి వెళ్దాము, సుప్రీంకోర్టులో మాత్రమే ఇప్పుడు న్యాయం దొరకాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎందుకంటే 4 ఇన్వెస్టిగేషన్ జరిగింది. 4 ఇన్వెస్టిగేషన్ కూడా సంతోష్ రావే ఆరోపి అని చెప్పింది. కానీ ప్రాసిక్యూషన్ ఫెయిలియర్ వల్ల సంతోష్ రావు నిరపరాధి అని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఉండే ఆప్షన్ ఏమంటే రీఇన్వెస్టిగేషన్ చేయాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. నేను వాళ్ళని మీట్ చేసి చెప్తాను, రండి సుప్రీంకోర్టుకి వెళ్దాము, ఎందుకు ఇలా రోడ్ సైడ్ ఫైట్ చేస్తే ఏ ప్రయోజనము లేదు, ఆ అమ్మాయికి న్యాయం దొరకదు, వెళ్దాము అని చెప్తాము. వాళ్ళు నేను మహేష్ అన్నని అడగాలి అంటారు. సో అగైన్ ఈ ఫ్యామిలీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యింది అని. మహేష్ అన్న ఇస్ ఎక్స్ హిందూ లీడర్, మీకు అప్పుడే చెప్పాను నేను. వాడే పూర్ణ అన్ని మాస్టర్ మైండ్ వాడనే దీనికి. ఇప్పుడు ఈ పెద్ద షడ్యంత్రం ఇండియా మొత్తం ఇంటర్నేషనల్ అల్ జజీరాలో వస్తుంది ఆ ఆర్టికల్ అని చెప్తే దానికి అన్ని కారణం మన ఎక్స్ హిందూ లీడర్ మహేష్ అన్న. ఓకే రైట్. వికాస్ గారు, అంటే మీరు చాలా ఫైట్ చేశారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే కిరణ్ టీవీ న్యూస్ లో నాలాంటి వాళ్ళు కూడా నిజమే అని భ్రమించి మేము కూడా దానికి సంబంధించి 1-2 విశ్లేషణాత్మక వార్తలు ప్రచురించడం జరిగింది. ఎందుకంటే వాస్తవాలు మాకు తెలియదు కాబట్టి. సో అక్కడ ఏం జరుగుతుంది, మీలాంటి మిత్రులు మాకు పరిచయాలు లేకపోవడం వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము చాలా వరకు అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఛానల్ మాత్రమే కాదు, జనరల్ గా ఉండే ఛానల్స్ కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. అయ్యో నిజమా, పిల్లలకి అంత అన్యాయం జరుగుతుందా, లైంగిక వేధింపు. డెఫినెట్ గా నేను చెప్పాను కదా, ఒక ఎమోషనల్ ఇష్యూ అది. కాబట్టి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే సమాజం స్పందిస్తుంది కదా, ఆ రకంగా స్పందించాము. బట్ ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి, మబ్బులు వేడిపోతా ఉన్నాయి. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా సంప్రోక్షణ జరగాలి, ప్రక్షాళన జరగాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి ఖచ్చితంగా. అక్కడ మళ్ళీ దానికి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం అయితే మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదంటేనో మనమే వచ్చి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ కి వచ్చి వాళ్ళని మీట్ చేస్తాము. మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్ సపోర్ట్ కావాలి అప్పుడు. ఎందుకంటే సత్యం మాట్లాడేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, మీకు తెలుసు ఎంత కష్టం ఉంటుంది ఆ టైంలో. అంటే మీరు ఆ ఫేస్ లో చూసింటారు అంత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి మనము ఒక మెమోరాండం, వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడే ఇస్తాము, లేకపోతే అక్కడే వెళ్ళి వాళ్ళకి వచ్చి మెమోరాండం ఇచ్చేలాంటి పని చేస్తాం. అప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటాను. తప్పకుండా వికాస్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ధర్మస్థలం మీద మీ పోరాటం, సత్యం కోసం మీరు నిలబడిన తీరు, మీరు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులు అన్ని కూడా అవన్నీ మేము ఊహించగలం. డెఫినెట్ గా సత్యం మొదట్లో కొంత ఇబ్బంది జరుగుతుంది కానీ చివరికి గెలిచేది సత్యమే అనేది ఇవాళ నిరూపణ అయింది. మీలాంటి జర్నలిస్టులు దాని పట్ల గట్టిగా నిలబడినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వికాస్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి రాక కోసం కర్ణాటక ధర్మస్థల ఎదురు చూస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించి ప్రపంచానికి ధర్మస్థల క్షేత్రం యొక్క ప్రాశస్త్యం, అలాగే అక్కడున్న మహిమ తెలియచేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న నెగిటివిటీని పారదోలాల్సిన అవసరం అయితే ఇక్కడ
తక్షణ ఆవశ్యకత కనబడుతుంది. నమస్తే.